పాకిస్తాన్లో అంతర్యుద్ధం రాబోతుందా? పాకిస్తాన్ లోపలే సివిల్ వార్గా ప్రజలందరూ కూడా యుద్ధం వైపుగా వెళ్ళబోతున్నారా అంటే నిజమే అంటున్నాయి పరిస్థితులు చూస్తుంటే. అదే మగధ ఎక్స్క్లూజివ్గా దానికి సంబంధించిన కొన్ని కారణాలను ఇవాళ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ పాకిస్తాన్ కోసం మాత్రమే చేస్తున్న ఈ రిపోర్ట్ మీ ముందు పెట్టడం జరుగుతుంది. 1971 ముందు పరిస్థితులు పాకిస్తాన్లో రాబోతున్నాయి. ఎస్, పాకిస్తాన్ క్రూరమైన వ్యవహార శైలి పక్క దేశాలకే కాదు పాకిస్తాన్ ప్రజలు కూడా ఈరోజు శాపంగా మారింది. అయితే అటు ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ యుద్ధం పాకిస్తాన్ వరకు పాకే యుద్ధం రాబోతుందా? మరి ఇంకో కారణంతో వస్తుందా? ఎస్, ఒక రకంగా పాకి ఆ యుద్ధం అక్కడి నుంచి పాకి ఇక్కడికి వచ్చిన పరిస్థితులే కనబడుతున్నాయి. పాకిస్తాన్లో 4 ఏళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు ఇప్పుడు ఇరాన్పై యుద్ధంతో ఒక్కసారిగా మంటలు మండిస్తున్నాయి. పాకిస్తాన్లో అంతర్యుద్ధం జరగాలని ప్రజలు, పార్టీలు కూడా కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అంటే పరిస్థితి ఎంత పీక్స్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ యుద్ధంతో అయినా పాపిస్టి పాకిస్తాన్లో పాపాలు పోయి ప్రశాంత జీవితం వస్తుందేమో అని అమాయకపు ప్రజలంతా భావిస్తున్నారు అనేది అక్కడున్న పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. పాకిస్తాన్లో అంతర్యుద్ధానికి కారణాలు ఏంటి? మగధ ఎక్స్క్లూజివ్గా దీన్ని స్టడీ చేసి పాకిస్తాన్లో జరుగుతున్న అనేక విషయాల మీద మా ఇన్వెస్టిగేషన్ టీం ఇచ్చిన రిపోర్ట్ ఇది. పాకిస్తాన్లో అంతర్యుద్ధానికి 6 వైపుల నుంచి 6 బలమైన కారణాలు కనబడుతున్నాయి. ఈ బలమైన కారణాలే బలమైన బాణాలుగా ఒక మనిషి మీద ఎక్కుపెట్టాయి. ఎవరతడు? అతడే అమెరికా పపెట్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్. ఆసిఫ్ మునీర్ టార్గెట్గా కదులుతున్న ఆ 6 కారణాలు ఏంటి? 1, 36 మంది పాకిస్తాన్ షియా ముస్లింలపై కాల్పులు జరపడం. 2, ఇమ్రాన్ ఖాన్ కొడుకుల రూపంలో అతిపెద్ద పొలిటికల్ వార్. 3, ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ తీరుపై ఐఎస్ఐ చీఫ్ ఆగ్రహం. 4, ఆర్మీ చీఫ్ తీరుపై అటు ఇదే ఆర్మీ జనరల్ మండిపాటు. 5, బెలూచిస్తాన్ రూపంలో దేశంలో చీలిక. 6, ఆసిఫ్ మునీర్ తీరు మీద సున్నీలు, షియాలు ఇద్దరు కలిసి ఆసిఫ్ మునీర్కి వ్యతిరేకంగా ఉద్యమం కదిలిస్తూ ఉండడం.